హలో అండి అందరికి. ఏషియాలోని అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయింది. మరి ఈ జాతరలో ఉండే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల గురించి అయితే తెలుసుకుందాం. తెలంగాణ కుంభమేళగా పిలిచే ఈ జాతర ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ములుగు జిల్లా తాడవాయి మండలం మేడారం గ్రామంలో జరుగుతుంది. సో ఈ జాతర మనకు జనవరి లేదా ఫిబ్రవరి మంత్స్ లో మాఘశుద్ధ పౌర్ణమి రోజు జరుగుతుంది. అండ్ ఈ జాతర మనకు 4 రోజులు బుధవారం నుంచి మొదలుకొని శనివారం వరకు అయితే జరుగుతుంది. ఈ జాతర స్టార్ట్ అయ్యే 2 వారాల ముందు గుడి వెలిగే పండుగను చేస్తారు. సో ఆ రోజు సమ్మక్క సారక్క గుడులను శుభ్రం చేసి పుట్టమను తెచ్చి అలుగుతారు. దీంతో పండుగ అయితే ప్రారంభమవుతుంది. అండ్ ఆ నెక్స్ట్ వీక్ లో వచ్చే బుధవారం రోజు మండం వెలిగే పండుగ చేస్తారు. సో ఈ రోజు మామిడాకులు, మిరపకాయ, జీడిగింజ, సొరకాయ అండ్ ఒక కోడి పిల్లతో మేడారం గ్రామంలో తోరణం కడతారు. సో అలా దుష్ట శక్తుల ప్రభావం ఇలాంటివి ఉండవని అండ్ జాతర ఎటువంటి అడ్డంకులు లేకుండా జరుగుతుందని నమ్ముతారు. అండ్ ఆ తర్వాత వచ్చే బుధవారం నుండి జాతర అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ జాతరలో ఉండే పూజారులను వడ్డెలు అంటారు. అండ్ ఈ జాతరలో గిరిజనులు చేసే ప్రధాన జానపద నృత్యం వచ్చేసి రేలా అంటారు. సో సమ్మక్క సారక్క చరిత్ర అండ్ ఆ జాతరకు సంబంధించిన 4 రోజుల పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉంది. మరి కింద ఉన్న వీడియోపై క్లిక్ చేసి మీరైతే ఆ వీడియోని చూడొచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు ఆర్వి వండర్స్.